హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీకే కాంపిటీషన్స్. దిస్ ఈజ్ యువర్ అజయ్ ఎంఎన్ఆర్. ఈరోజు క్లాస్లో మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జువాలజీ ఫస్ట్ ఇయర్ జువాలజీలోని మొట్టమొదటి యూనిట్ జీవం అంటే ఏమిటి అనే యూనిట్ గురించి మనం దానిలో టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. లాస్ట్ క్లాస్లో జాతి భావన అనే కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేసాం. అయితే ఈరోజు క్లాస్లో మనము రాజ్యం కింగ్డమ్ యానిమేలియా గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఎవరు కూడా వీడియోను స్కిప్ చేయకండి. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. దాదాపు 50 నుంచి 60 బిట్లతో మనం ఈ క్లాస్ని డిస్కస్ చేయబోతున్నాం. ప్లీజ్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. సో చాలామంది వాచ్ చేస్తున్నారండి, చాలా సంతోషమే. కానీ అతి కొద్ది మంది మాత్రం లైక్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటో నాకు తెలియదు. ఒకవేళ వీడియోస్ ఇంకా ఏమైనా డెవలప్మెంట్ చేయాలేమో మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే అది ఇంకా అనేక మందికి అది షేర్ చేయబడుతుంది. యూట్యూబ్ ద్వారా అనేక మందికి రీచ్ అవుతుంది. ఇంకా అదే నాకు మీరు ఇచ్చే అప్రిసియేషన్, మోటివేషన్. ఒక వీడియో తయారు చేయాలంటే కనీసం 4 నుంచి 5 గంటలు టైం పడుతుంది అప్డేట్ చేయడానికి. మీకు ఒక హాఫ్ అన్ అవర్ వీడియో అందించడానికి నేను కనీసం 4 to 5 hours నేను కష్టపడుతున్నాను. బట్ మీరేంటంటే జస్ట్ వాచ్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఐఎమ్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ లైక్స్ ఫ్రమ్ యూ. లైక్ చేస్తే అదే నాకు మోటివేషన్. ఆ మోటివేషన్తో నేను ఇంకా ఫ్రీక్వెంట్గా వీడియో చేయడానికి అవకాశం ఉంది. ఫ్రీక్వెంట్గా ఇంకేదైనా సజెషన్స్, ఇంప్రూవైజేషన్ ఏమైనా జరగాలంటే ప్లీజ్ సజెస్ట్ టు మీ. ఐ విల్ ఫాలో దట్ వన్. బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లైక్స్ ఫ్రమ్ యూ. షేర్ టు యువర్ ఫ్రెండ్స్. గమనించండి, మీరు ఒక హాఫ్ అన్ అవర్ వాచ్ చేసి వదిలేస్తున్నారు. మీకు హాఫ్ అన్ అవరే, నాకు మాత్రం 4 to 5 hours టైం పడుతుంది. గమనించండి ఫ్రెండ్స్. సో గమనించి వీడియోని లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇంకెవరైనా ఈ వీడియోస్ని వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం విల్ స్టార్ట్ టుడేస్ క్లాస్. లాస్ట్ క్లాస్లో మనము 244 కదా బిట్ డిస్కస్ చేసాం. మగగాడిత ఆడగుర్రం మధ్య సంకరణ ఫలితంగా ఏర్పడే జీవిని మ్యూల్ అంటామని మనం డిస్కస్ చేసాం. సరే, క్వశ్చన్ నెంబర్ 245 నుంచి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. నిజకేంద్రక బహుకణ పరపోషక జీవులను, నిజకేంద్రక అంటే కేంద్రకం కలిగి ఉండాలి, బహుకణయుతాలు అయి ఉండాలి, అలాగే వేరే జీవుల మీద ఆధారపడి వాటి పోషణ జరిగించుకునే జీవులను ఈ రాజ్యంలో చేర్చారు. ఆన్సర్ యానిమేలియా. యానిమేలియా అనే రాజ్యంలో చేర్చారు. తర్వాత 246 యానిమేలియా రాజ్యానికి చెందిన జీవులలో ఎలాంటి పోషణను గమనించవచ్చు? యానిమేలియా రాజ్యానికి చెందిన జీవులలో ఎలాంటి పోషణను గమనించవచ్చు? జాంతవ భక్షణ. క్వశ్చన్ నెంబర్ 247 ఈ జీవులలో లేదా ఈ కణాలలో కణకవచాలు, కిరణజన్య సమయక్రియ వర్ణకాలు ఉండవు. అంటే ఈ పలానా కణాలలో కణకవచం ఉండదు, అలాగే కిరణజన్య సమయక్రియల్లో తోడ్పడే ఆ క్లోరోఫిల్ అనే వర్ణకం ఉండదు. ఆ జీవులు యానిమేలియా రాజ్యపు జీవులు. అంటే అన్ని జంతువులు, ఇవన్నీ కూడా జంతువులు. వీటిలో కణకవచం ఉండదు, కణత్వచం ఉంటుంది కానీ కణకవచం ఉండదు. అలాగే కిరణజన్య సమయక్రియ వర్ణకాలు అనేవి, క్లోరోఫిల్ అనేవి ఉండవు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకెవరైనా మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే త్వరగా తీసుకోండి. మెంబర్షిప్ తీసుకుంటే మీకు వీడియోస్తో పాటు ఆ మెటీరియల్ PDF, అలాగే లైవ్ టెస్ట్లో లైవ్ క్లాస్లో పాల్గొనే అవకాశం మీకు ఉంటుంది. ఆల్రెడీ కొంతమంది మిత్రులకు నేను PDF కూడా షేర్ చేస్తున్నాను, ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో. ఇంకా అనేక మంది PDF కావాలని అడుగుతున్నారు. మీకు PDF కావాలంటే, ఫ్రీగా కావాలంటే ప్లీజ్ టేక్ మెంబర్షిప్. అది కూడా గోల్డ్ లెవెల్ మెంబర్షిప్ తీసుకోనండి, మీకు ఇవన్నీ కూడా ఫ్రీగా వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 248 దేహంలో నిర్దిష్టమైన ప్రణాళికా రచన కనిపించే జీవులు. దేహంలో నిర్దిష్టమైన ప్రణాళికా రచన కనిపించే జీవులు యానిమేలియా రాజ్యపు జీవులు. 249
యానిమేలియా రాజ్యంలోని ఏ జీవులలో తప్ప మిగిలిన జంతువులన్నింటిలో కణజాలాలు ఉంటాయి? చూడండి ఫ్రెండ్స్, యానిమేలియా రాజ్యంలో అన్ని జంతువులే ఉన్నాయి. వాటిలో ఒక రకం జంతువులు తప్ప మిగిలిన అన్ని జంతువులలో కణజాలాలు అంటే టిష్యూస్ ఉంటాయి. ఆ టిష్యూస్ లేదా కణజాలాలు లేని యానిమేలియా రాజ్యానికి చెందిన జీవులు ఏంటంటే స్పంజికలు అనే వాటిలో కణజాలం అనేది ఉండదు. క్వశ్చన్ నెంబర్ 250. అభివృద్ధి చెందిన జ్ఞానాంగములు నాడీచాలక యంత్రాంగమును ఏ జీవుల్లో చూడవచ్చు? అభివృద్ధి చెందిన జ్ఞానాంగాలు అలాగే నాడీచాలక యంత్రాంగాన్ని ఏ జీవుల్లో చూడవచ్చు అంటే ఉన్నత స్థాయి జీవులు. క్వశ్చన్ నెంబర్ 251. ఎక్కువ జీవులు జాంతవ భక్షకాలుగా గల రాజ్యం. ఎక్కువగా జీవులు జాంతవ భక్షకాలుగా గల రాజ్యం యానిమేలియా. 252. యానిమేలియా రాజ్యానికి చెందిన జీవులు ఆహారమును ఏ రూపంలో నిల్వ చేసుకుంటాయి? ఆన్సర్ గ్లైకోజన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 253. కండిక కణాలు, కండర కణాలు, జ్ఞాన కణాలు, నాడీ కణాలు. 3 రకాలైన కణాలు ఫ్రెండ్స్. కండర కణాలు ఉండాలి, జ్ఞాన కణాలు ఉండాలి, అలాగే నాడీ కణాలు. ఈ 3 కణాలు గల జీవులు యానిమేలియా రాజ్యానికి చెందిన జీవులు. 254. యానిమేలియా రాజ్యంలో ఏ జీవులు చేర్చబడినాయి? యానిమేలియా రాజ్యంలో ఏ జీవులు చేర్చబడినాయి? ఆన్సర్ సరళ స్థానబద్ధ స్పంజికల నుండి క్షీరదాల వరకు. సరళ స్థానబద్ధ అంటే కదలలేని స్పంజికల నుండి క్షీరదాల వరకు యానిమేలియా రాజ్యంలో చేర్చబడిన జీవులు. క్వశ్చన్ నెంబర్ 255. యానిమేలియా రాజ్యమును ఎన్ని ఉపరాజ్యాలుగా విభజించారు? అవి ఏవి? యానిమేలియా రాజ్యమును ఎన్ని ఉపరాజ్యాలుగా విభజించారు? అవి ఏవి? ఆన్సర్ 2 ఉపరాజ్యాలు. అవి పారాజోవా అలాగే యూమెటాజోవా. యూమెటాజోవా ఇవి 2 ఉపరాజ్యాలు యానిమేలియా రాజ్యంలో. క్వశ్చన్ నెంబర్ 256 చూడండి. క్వశ్చన్ నెంబర్ 256. యానిమేలియా రాజ్యమును ఏ అంశాల ఆధారంగా 2 ఉపరాజ్యాలుగా విభజించారు? మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, యానిమేలియా రాజ్యమును పారాజోవా అలాగే యూమెటాజోవా అనే 2 ఉపరాజ్యాలుగా విభజించారని. మరి దేన్ని ఆధారం చేసుకొని యానిమేలియా రాజ్యమును పారాజోవా, యూమెటాజోవా అనే ఉపరాజ్యాలుగా విభజించారు? ఆన్సర్ కణజాలాల అభివృద్ధి. వెరీ ఇంపార్టెంట్. కణజాలాల అభివృద్ధి అలాగే ఉన్నత స్థాయి వ్యవస్థీకరణ. ఈ 2 లక్షణాలను ఆధారం చేసుకొని ఈ 2 లక్షణాలను లేదా ఈ 2 అంశాలను ఆధారం చేసుకొని యానిమేలియా రాజ్యాన్ని పారాజోవా అలాగే యూమెటాజోవా అనే ఉపరాజ్యాలుగా విభజించారు. అవేంటి ఆ అంశాలు ఏంటంటే కణజాలాల అభివృద్ధి అలాగే ఉన్నత స్థాయి వ్యవస్థీకరణ. క్వశ్చన్ నెంబర్ 257. స్పష్టమైన కణజాలాలు లేని బహుకణ జీవులను ఏ ఉపరాజ్యంలో చేర్చారు? స్పష్టమైన కణజాలం క్లియర్ టిష్యూస్ అనేది లేవు, కానీ అవి బహుకణ జీవులే. వీటిలో కణజాలాలు అయితే లేవు. అలాంటి జీవులను ఈ జీవులు యానిమేలియా రాజ్యానికి చెందినవే, కానీ పారాజోవా అనే ఉపరాజ్యానికి చెందిన జీవులు. ఎగ్జాంపుల్ స్పంజికలు. 258. పారాజోవా ఉపరాజ్యంలో చేర్చబడిన ఏకైక వర్గం ఏది? వెరీ 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 ఇంపార్టెంట్. పారాజోవా ఉపరాజ్యంలో చేర్చబడిన ఏకైక వర్గం ఏది అంటే పొరిఫెరా అనే ఆ జాతి జీవులు, ఆ వర్గ ఉపరాజ్యంలో ఉన్న జీవులు కదా, వర్గపు జీవులు పారాజోవా అనే ఉపరాజ్యంలో చేర్చబడినాయి. 259. స్పంజికలు ఏ వర్గానికి చెందిన జీవులు? ఆన్సర్ పోరిఫెరా వర్గానికి చెందిన జీవులు. క్వశ్చన్ నెంబర్ 260.
స్పష్టమైన కణజాలాలతో కూడిన బహుకణ జీవులు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, స్పష్టమైన కణజాలాలు లేని బహుకణ జీవులు పేరాజోవా అనే ఉపరాజ్యంలో చేర్చారని. దానికి ఎగ్జాంపుల్ పోరిఫెరా అనే వర్గపు జీవులు. మరి ఇప్పుడు రెండవ ఉపరాజ్యం ఉంది కదా, యానిమేలియా రాజ్యంలో రెండవ ఉపరాజ్యం, స్పష్టమైన కణజాలాలతో కూడిన బహుకణ జీవులు ఏ ఉపరాజ్యంలో చేర్చారు? ఆన్సర్ యూమెటాజోవా. యూమెటాజోవా అనే ఉపరాజ్యంలో చేర్చారు. ఈ యూమెటాజోవా అనే ఉపరాజ్యం యానిమేలియా రాజ్యానికి చెందిన ఉపరాజ్యం. క్వశ్చన్ నెంబర్ 261. దేహంలో అవయవ వ్యవస్థలు కలిగిన ఉన్నత స్థాయి వ్యవస్థీకరణ చెందిన జీవులను, దేహంలో అవయవాలు ఉండాలి, అలాగే అవయవ వ్యవస్థలు కలిగి ఉండాలి, అలాగే ఉన్నత స్థాయి వ్యవస్థీకరణ కూడా కలిగి ఉన్న జీవులను ఏ ఉపరాజ్యంలో చేర్చారంటే యూమెటాజోవా అనే ఉపరాజ్యంలో. యూమెటాజోవా. 262. క్వశ్చన్ నెంబర్ 262. యూమెటాజోవా అనే ఉపరాజ్యమును ఎన్ని శ్రేణులుగా విభజించారు? చూడండి ఫ్రెండ్స్, యానిమేలియా రాజ్యాన్ని పారాజోవా, యూమెటాజోవా అనే ఉపరాజ్యంగా విభజించారు. ఈ ఉపరాజ్యాన్ని మరలా రెండు శ్రేణులుగా విభజించారు. అవేంటంటే రేడియేటాని డిప్లోబ్లాస్టికా అంటారు. తర్వాత రెండవ శ్రేణి ఏంటంటే బైలటేరియా, దీన్ని ట్రిప్లోబ్లాస్టికా అంటారు. డిప్లోబ్లాస్టికా అంటే రెండు త్వచాలు ఉంటాయి, శరీర నిర్మాణం రెండు త్వచాలతో ఏర్పడి ఉంటుంది. అలాగే బైలటేరియా అంటే మూడు త్వచాలతో ఏర్పడి ఉండే ఆ శ్రేణి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 263. వలయ సౌష్ఠవం ద్విస్తరిత శరీరం. ద్విస్తరిత అంటే రెండు పొరలు గల శరీరం, రెండు త్వచాలు. అవేంటి? బహిస్త్వచము, అంతస్త్వచం. అంటే మధ్యస్త్వచం ఉండదు, ఒకే బహిస్త్వచం ఉంటుంది, అంతస్త్వచం. ఈ ద్విస్తరిత శరీరం కలిగిన నిజమైన బహుకణ జీవులను లేదా యూమెటాజోవన్లను ఏ శ్రేణిలో చేర్చారు? ఆ శ్రేణి పేరు రేడియేటా. వాటినే డిప్లోబ్లాస్టికా అంటారు. డిప్లో అంటే రెండు, బాహ్యస్త్వచము అలాగే అంతరస్త్వచం లేదా అంతస్త్వచం. ఈ రెండు త్వచాలు కలిగిన జీవులను రేడియేటా లేదా డిప్లోబ్లాస్టికా అనే శ్రేణిలో చేర్చారు. నెక్స్ట్ క్వశ్చన్. రెండు ప్రాథమిక జనన స్థరాలను కలిగిన నిజమైన బహుకణ జీవులను, రెండు ప్రాథమిక జనన స్థరాలు, ఇవేంటి జనన స్థరాలు? బాహ్యస్త్వచము, మధ్యస్త్వచము కలిగిన నిజమైన బహుకణ జీవులను ఏ శ్రేణిలో చేర్చారు? ఆన్సర్ రేడియేటా. వీటిని డిప్లోబ్లాస్టికా అని కూడా అంటారు. క్వశ్చన్ నెంబర్ 265. రేడియేటా లేదా డిప్లోబ్లాస్టికా శ్రేణిలో ఎన్ని వర్గాలు ఉన్నాయి? చూడండి ఫ్రెండ్స్, రాజ్యము, ఉపరాజ్యము, విభాగము, ఉపరాజ్యములు శ్రేణులు, ఆ శ్రేణిలో మళ్ళా వర్గాలు ఉన్నాయి. రేడియేటా శ్రేణిలో ఎన్ని వర్గాలు ఉన్నాయంటే రెండు ఉన్నాయి. అవి నిడేరియా వర్గము అలాగే టీనోఫోరా అనే రెండు వర్గాలు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 266. హైడ్రా, అరీలియా అను జీవులు ఏ వర్గానికి చెందినవి? హైడ్రా, అరీలియా అను జీవులు ఏ వర్గానికి చెందినవి? ఆన్సర్ నిడేరియా. ఈ నిడేరియా వర్గము రేడియేటా అనే శ్రేణికి చెందింది. ఈ రేడియేటా అనే శ్రేణి యూమెటాజోవా అనే ఉపరాజ్యానికి చెందింది. ఈ యూమెటాజోవా అనే ఉపరాజ్యము యానిమేలియా అనే రాజ్యానికి చెందిన ఉపరాజ్యం. తర్వాత 267. కంకయుత జిల్లీలు ఏ వర్గానికి చెందిన జీవులు? టీనోఫోరా. హైడ్రానేమో నిడేరియా వర్గానికి చెందిన జీవి, అలాగే కంకయుత జెల్లీలేమో టీనోఫోరా అనే వర్గానికి చెందిన జీవులు. క్వశ్చన్ నెంబర్ 268. ద్విపార్శ్వ సౌష్ఠవమును కలిగిన
త్రిస్తరిత అంటే 3 త్వచాలు కలిగిన త్రిస్తరిత యూమెటాజోవన్లను ఏ శ్రేణిలో చేర్చారు? ద్విపార్శ్వ సౌష్ఠవమును కలిగిన త్రిస్తరిత యుమెటాజోవన్లను ఏ శ్రేణిలో చేర్చారు? ఆన్సర్ బైలటేరియా అనే శ్రేణిలో చేర్చారు. ఇంకో శ్రేణి ఏంటి? దీనికంటే ముందు రేడియేటా అనే శ్రేణి. యూమెటాజోవన్లను రేడియేటా అలాగే బైలటేరియా అనే 2 శ్రేణులుగా విభజించారు. మొదటి శ్రేణి రేడియేటా, ఇప్పుడు రెండవ శ్రేణి బైలటేరియా. ఈ బైలటేరియాలో జీవులు ఎలా ఉంటాయి? ద్విపార్శ్వ సౌష్ఠాన్ని కలిగి ఉంటాయి. అలాగే త్రిస్తరిత త్వచాలను కలిగి ఉంటాయి. వాటిని బైలటేరియా అనే శ్రేణిలో చేర్చారు. దీన్ని ట్రిప్లో బ్లాస్టికా అని కూడా అంటారు. వాటిలో బాహ్య త్వచం ఉంటుంది, మధ్యత్వచం ఉంటుంది, అంతత్వచము 3 త్వచాలు ఉంటాయి. అదే రేడియేటర్లో బాహ్య త్వచము అండ్ అంతత్వచం ఉంటుంది, మధ్యత్వచం అనేది ఉండదు. క్వశ్చన్ నెంబర్ 269. బైలటేరియా లేదా ట్రిప్లోబ్లాస్టికా అనే శ్రేణిలో ఎన్ని డివిజన్లు ఉన్నాయి? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ శ్రేణిలో మళ్ళా డివిజన్లు ఉన్నాయి. ఇందాక రేడియేటర్లో 2 వర్గాలు ఉన్నాయి, అవి నిడేరియా, టీనోఫోరా. అలాగే బైలటేరియాలో కూడా డివిజన్లు ఉన్నాయి, అవి 2 డివిజన్లు. ఒకటి ప్రథమ ముఖదారులు, 2 ద్వితీయ ముఖదారులు అని అంటాం. క్వశ్చన్ నెంబర్ 270. ఆది ఆంత్రరంధ్రము నోరుగా అభివృద్ధి చెందే యూమెటాజోవన్లను ఆది ఆంత్రరంధ్రము తర్వాతగా నోరుగా అభివృద్ధి చెందుతుంది. అలాంటి యూమెటాజోవన్లను ఏ డివిజన్లో చేర్చారు? అంటే డివిజన్ 1 ప్రథమ ముఖదారులు అంటాం. డివిజన్ 1 ప్రథమ ముఖదారులు అని చెప్తాం. క్వశ్చన్ నెంబర్ 271. ప్రథమ ముఖదారులలో ఎలాంటి విదళనాలు జరుగుతాయి? ప్రథమ ముఖదారులలో ఎలాంటి విదళనాలు జరుగుతాయి? ఆన్సర్ సర్పిల నిర్ధారిత విదళనాలు జరుగుతాయి. సర్పిల నిర్ధారిత విదళనాలు జరుగుతాయి. క్వశ్చన్ నెంబర్ 272 చూడండి. క్వశ్చన్ నెంబర్ 272. ప్రోటోస్టోమియా అనగానేమి? ప్రోటోస్టోమియా అనగా వాటిని ప్రథమ ముఖదారులు అని అంటాం. ప్రథమ ముఖదారులు. ఇక్కడ ప్రోటో అంటే మొదట, స్టోమియం అంటే నోరు. ప్రోటో అంటే మొదట, స్టోమియం అనగా నోరు. ప్రోటోస్టోమియా అనగా ప్రథమ ముఖదారులు అని చెప్తాం. క్వశ్చన్ నెంబర్ 273. అశరీర కుహరులు లేదా ఏసిలోమేటా ఈ జీవులు ఏ డివిజన్కి చెందినవి? అశరీర కుహరులు, వాటిని ఏసిలోమేటా. ఈ జీవులు ఏ డివిజన్కి చెందినవి అంటే ప్రథమ ముఖదారులు. వీటినే ప్రోటోస్టోమియా జీవులని కూడా అంటాం. ప్రథమ ముఖదారులు ప్రోటోస్టోమియా జీవులు. క్వశ్చన్ నెంబర్ 274. ఎసిలోమేటా అంటే అర్థం ఏమిటి? అంటే శరీర కుహర రహిత జీవులు. శరీరంలో కుహరం అనేది లేని జీవులను శరీర కుహర రహిత జీవులని అంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 275. ఘనదేహ నిర్మాణం కలిగిన మొదటి త్రిస్తరిత యూమెటాజోవన్లు ఏవి? మొదటి త్రిస్తరిత యూమెటాజోవన్లు అశరీర కుహరులు. వీటిని శరీర కుహర రహిత జీవులు లేదా ఏసిలోమేటా, ఇలా 3 పేర్లతో మనం చూడవచ్చు. వీటిలో ఘనదేహ నిర్మాణం కలిగి ఉంటుంది, అలాగే వీటిలో త్రిస్తరితము ఉంటుంది. ఇవి యూమెటాజోవన్లు. వాటిని అశరీర కుహరులు, శరీర కుహర రహిత జీవులు లేదా ఏసిలోమేటా జీవులని కూడా చెప్పుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 276. దేహంలో అంతరంగాలకు దేహ కుడ్యానికి మధ్య
శరీర కుహరం లేని జీవులు దేహంలో అంతరంగాలకు అలాగే దేహ కుడ్యానికి మధ్య శరీర కుహరం లేని జీవులు. ఆన్సర్ అశరీర కుహరులు లేదా శరీర కుహర రహిత జీవులు లేదా ఏసీలోమెటా అని మనం పిలుస్తాం. క్వశ్చన్ నెంబర్ 277 అంతరాంగాలను ఆవరించి మధ్యస్త్వచం నుండి ఉత్పత్తి అయిన మృదు కణజాలం లేదా మధ్య భ్రూణ కణజాలం, దీన్ని మీసెన్కైమ్ అంటాం. మీసెన్కైమ్ దానిని కలిగి ఉండే జీవులు. అంతరంగాలను ఆవరించి మధ్యస్త్వచం నుండి ఉత్పత్తి అయిన మృదు కణజాలంను కలిగిన జీవులు ఏంటంటే ఏసీలోమెటా జీవులు. క్వశ్చన్ నెంబర్ 278 అశరీర కుహరులు లేదా ఏసీలోమెటా జీవులకు ఉదాహరణ. ఆన్సర్ ప్లాట్ హెల్మింథిస్ వర్గపు జీవులు అశరీర కుహరులు లేదా ఏసీలోమెటా జీవులు. క్వశ్చన్ నెంబర్ 279 దేహ కుడ్యానికి ఆహార నాళానికి మధ్యన కుహరం ఉండే జీవులు ఏవి? దేహ కుడ్యానికి ఆహార నాళానికి మధ్యన కుహరం ఉండే జీవులు, వాటినే మిథ్యా శరీర కుహరులు లేదా సూడోసీలోమెటా అంటారు. మిథ్యా శరీర కుహరులు లేదా సూడోసీలోమెటా జీవులని అంటాం. క్వశ్చన్ నెంబర్ 280 మధ్యస్త్వచ ఉపకళాస్థరాల, వీటిని దైహిక అంతరంగ వేష్టనాలని అంటాం. మధ్యస్త్వచ ఉపకళాస్థరాలతో ఆవరించబడని కుహరం గల జీవులు ఏవి? కుహరం గల జీవులు మిథ్యా శరీర కుహరులు లేదా సూడోసీలోమెటా జీవులని అంటాం. క్వశ్చన్ నెంబర్ 282 నిజ శరీర కుహరంగా పరిగణించబడని శరీర కుహరం గల జీవులు. నిజ శరీర కుహరంగా పరిగణించబడని శరీర కుహరం గల జీవులు మిథ్యా శరీర కుహరములు అంటాం. మిథ్యా శరీర కుహరులు, వీటిని ప్రథమ ముఖదారులని కూడా అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, మిథ్యా శరీర కుహరమును ఎలా పరిగణించవచ్చు? మిథ్యా శరీర కుహరమును ఎలా పరిగణించవచ్చు? ఆన్సర్ పిండాభివృద్ధిలో మిగిలిపోయిన సంయుక్త బీజ కుహరిక అని దాన్ని పరిగణించవచ్చు. మిథ్యా శరీర కుహరం అంటే ఏంటంటే పిండాభివృద్ధిలో మిగిలిపోయిన సంయుక్త బీజ కుహరిక. ఇది ఎక్కడ ఉంటుందంటే దీన్నే ప్రాథమిక శరీర కుహరం అని కూడా మనము పిలుస్తాం. ప్రాథమిక శరీర కుహరం అని కూడా పిలవచ్చు. క్వశ్చన్ నెంబర్ 284 మిథ్యా శరీర కుహరం కలిగిన జీవులకు ఉదాహరణ. మిథ్యా శరీర కుహరం కలిగిన సూడోసీలోమెటా కుహరం కలిగిన జీవులకు ఉదాహరణ నెమటోడా వర్గంకు చెందిన జీవులు. నెమటోడా వర్గానికి చెందిన జీవులన్నీ కూడా మిథ్యా శరీర కుహరం కలిగిన జీవులకు ఉదాహరణ. క్వశ్చన్ నెంబర్ 285 అశరీర కుహరులు, మిథ్యా శరీర కుహరులు, విభక్త శరీర కుహరులు అను 3 ఉపవిభాగాలు గల జీవులను ఏ విభాగములో చేర్చారు? అశరీర కుహరులు, మిథ్యా శరీర కుహరులు, విభక్త శరీర కుహరులు అనే 3 ఉపవిభాగాలు ఏ విభాగంలో చేర్చారు? ఆన్సర్ ప్రథమ ముఖదారులు. సో ప్రథమ ముఖదారులు అనే విభాగంలో 3 ఉపవిభాగాలు ఉంటాయి. అవి అశరీర కుహరులు, మిథ్యా శరీర కుహరులు, విభక్త శరీర కుహరులు అనే 3 ఉపవిభాగాలు ఈ ప్రథమ ముఖదారుల విభాగంలో ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 286 మధ్యస్త్వచం వెలుపలి దైహిక వేష్టనం, లోపలి అంతరాంగ వేష్టనంగా చీలడం వల్ల ఏర్పడిన నిజమైన శరీర కుహరం కలిగిన జీవులను ఏమంటారు? మధ్యస్త్వచమేమో వెలుపలి దైహిక వేష్టనంగా, లోపలి అంతరంగ వేష్టనంగా చీలటం. ఈ మధ్యస్త్వచనం 2గా చీలుతుంది.
అవి ఏంటంటే వెలుపలి దైహిక వేష్టనము, అలాగే లోపలి అంతరంగ వేష్టనం. ఇలా చీలటం వల్ల ఒక నిజమైన శరీర కుహరం ఏర్పడుతుంది. ఆ శరీర కుహరాన్ని కలిగిన జీవులను ఏమంటారు? ఆన్సర్ విభక్త శరీర కుహరులు. విభక్త శరీర కుహరులు, వీటిని షైజోసీలోమేటా అని కూడా అంటారు. షైజోసీలోమేటా అని కూడా అంటారు. క్వశ్చన్ నెంబర్ 287. విభక్త శరీర కుహరం కలిగిన జీవులకు ఉదాహరణ. విభక్త శరీర కుహరం అంటే షైజోసీలోమేటా కలిగిన జీవులకు ఉదాహరణ అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా వర్గపు జీవులు. ఈ 3 వర్గపు జీవులను విభక్త శరీర కుహరం కలిగిన జీవులు అంటాం, లేదా షైజోసీలోమేటా జీవులని కూడా అంటాం. ఏమేంటి? అనెలిడా, ఆర్థ్రోపోడా, అలాగే మొలస్కా వర్గపు జీవులు. క్వశ్చన్ నెంబర్ 288. ఆది రంధ్రం పాయువుగా మారి నోరు ఆది రంధ్రానికి వ్యతిరేక దిశలో గల జీవులు. ఆది రంధ్రమేమో పాయువుగా మారుతుంది, అలాగే దీనికి వ్యతిరేక దిశలో నోరు ఉండే జీవులు ఏ డివిజన్ లేదా విభాగానికి చెందినవి? ఆన్సర్ ద్వితీయ ముఖదారులు. 289. వ్యాసార్థ, చక్రాభ, అనిర్ధారిత విదళనాలు జరిగే జీవులు. వ్యాసార్థ, చక్రాభ, అనిర్ధారిత విదళనాలు జరిగే జీవులు. ఆన్సర్ ద్వితీయ ముఖదారులు. క్వశ్చన్ నెంబర్ 290. ఎంటిరోసీలోమేటా అనే ఉపవిభాగమును ఏ విభాగంలో చేర్చారు? ఆన్సర్ ద్వితీయ ముఖదారులు. 291. ఆంత్ర శరీర కుహరం అనే నిజ శరీర కుహరమును కలిగిన జీవులను ఏమంటారు? ఆంత్ర శరీర కుహరం అనే నిజ శరీర కుహరము కలిగిన జీవులను ఏమంటారు? ఆన్సర్ ఆంత్ర శరీర కుహరులు, లేదా ఎంటిరోసీలోమేటా అనే జీవులు. క్వశ్చన్ నెంబర్ 292. ఆది ఆంత్రం నుంచి పార్శ్వ కోశాలుగా బహిర్వర్తనం చెందటం వల్ల ఏర్పడిన నిజ శరీర కుహరం కలిగిన జీవులు. చూడండి, టెర్మినాలజీ కొంచెం క్లిష్టంగా ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. ఆది ఆంత్రం నుంచి పార్శ్వ కోశాలుగా బహిర్వర్తనం చెందటం వల్ల, బహిర్వర్తనం అంటే బయటకు పొడుచుకొని రావడం వల్ల ఏర్పడిన నిజ శరీర కుహరం కలిగిన జీవులను, వాటిని ఆంత్ర శరీర కుహరులు అని మనం చెప్తాం. క్వశ్చన్ నెంబర్ 293. ఆంత్ర శరీర కుహరం కలిగిన జీవులకు ఉదాహరణ. ఆంత్ర శరీర కుహరం కలిగిన జీవులకు ఉదాహరణ ఇకైనోడర్మేటా, హెమికార్డేటా, కార్డేటా వర్గపు జీవులు. ఇకైనోడర్మేటా, హెమికార్డేటా, కార్డేటా వర్గపు జీవులు, ఇవన్నిటి కూడా ఆంత్ర శరీర కుహరం కలిగిన జీవులకు ఉదాహరణ. క్వశ్చన్ నెంబర్ 294. షైజోసీలోమేటా, ఎంటిరోసీలోమేటాలను కలిపి సంయుక్తంగా ఏమంటారు? షైజోసీలోమేటా, ఎంటిరోసీలోమేటాలను కలిపి సంయుక్తంగా యూసీలోమేట్లు అంటారు. 295. క్వశ్చన్ నెంబర్ 295. ఎంటిరోసీలోమేటా జీవులకు మరొక పేరు ఆంత్ర శరీర కుహరులు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఒక మైండ్ మ్యాప్ ఒకటి ఉంది ఇక్కడ యానిమేలియా రాజ్యం గురించి. ఈ యానిమేలియా రాజ్యాన్ని 2 ఉపరాజ్యాలుగా విభజించారు. ఒకటి పారాజోవా, 2 యూమెటాజోవా. ఈ పారాజోవాలో ఒకే ఒక వర్గం ఉంది, అది పొరిఫెరా వర్గం. ఎగ్జాంపుల్ స్పంజికల. మరి యూమెటాజోవా అనే ఉపరాజ్యంలో మరలా 2 శ్రేణులు ఉన్నాయి. ఒకటి రేడియేటా, 2 బైలటీరియా. ఈ రేడియేటా శ్రేణి జీవులను డిప్లోబ్లాస్టికా జీవులని కూడా అంటారు. ఎగ్జాంపుల్ నిడేరియా వర్గము, టీనోఫోరా వర్గం. ఈ 2 వర్గాలు రేడియేటా అనే శ్రేణికి చెందినవి.
మరి బైలటేరియా దీన్ని ట్రిప్లోప్లాస్టికా అంటారు. ట్రిప్లోప్లాస్టిక్ అంటే ఇవి 3 స్తరాలు కలిగినవి. ఈ ట్రిప్లోప్లాస్టికా మరలా 2 డివిజన్లుగా డివైడ్ అయింది. ఒకటి ప్రోటోస్టోమియా, 2 డ్యూటెరోస్టోమియా. మరలా ఈ ప్రోటోస్టోమియా 3 సబ్ డివిజన్లు ఉన్నాయి. ఒకటి ఏసిలోమేటా, ఎగ్జాంపుల్ ప్లాట్ హెల్మింథిస్ బల్ల పురుగు జీవులు. అలాగే సూడోసిలోమేటా అనే సబ్ డివిజన్కి ఎగ్జాంపుల్ నెమటోడ వర్గపు జీవులు, ఇవి గుండ్రటి పురుగులు. అలాగే సైజోసిలోమేటా ఈ సబ్ డివిజను ప్రోటోస్టోమియా అనే డివిజన్కి చెందింది. ఎగ్జాంపుల్ అనెలిడా, ఆర్థ్రోపోడా, మలస్కా వర్గపు జీవులు. ఇప్పుడు డ్యూటెరోస్టోమియా ద్వితీయ ముఖదారులని సబ్ డివిజన్లు ఉన్నాయి. దానిలో ఎంటెరోసిలోమేటా వర్గం, ఇకైనోడర్మేటా, హెమికార్డేటా, కార్డేటా ఇవన్నీ దానికి ఎగ్జాంపుల్. ఇది ఒక మైండ్ మ్యాప్ ఫ్రెండ్స్, ఇది ఒక మైండ్ మ్యాప్. ఈ మైండ్ మ్యాప్ను మనం ఇప్పటి వరకు చాలా బిట్లుగా మనం చెప్పుకున్నాం. 296 ప్రోటోస్టోముల పిండాలను ఏమంటారు? మొజాయిక్ పిండాలు అని అంటారు. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రోటోస్టోముల పిండాలను మొజాయిక్ పిండాలు అంటారు. 297 డ్యూటెరోస్టోముల పిండాలను ఏమంటారు? రెగ్యులేటివ్ పిండాలు అని అంటారు. ప్రోటోస్టోములు అంటే ప్రథమ ముఖదారులు, డ్యూటెరోస్టోములు అంటే ద్వితీయ ముఖదారులు. వీటి పిండాలు, వాటి పేర్లను మనం చూసాం. క్వశ్చన్ నెంబర్ 298 సర్పిల నిర్ధారిత విదళన పిండాభివృద్ధిని చూపించే జీవులు. సర్పిల నిర్ధారిత విదళన పిండాభివృద్ధిని చూపించే జీవులు ప్రోటోస్టోములు. వీటినే ప్రథమ ముఖదారులు అంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 299 వ్యాసార్థ అనిర్ధారిత విదళన పద్ధతిలో పిండాభివృద్ధిని చూపించే జీవులు డ్యూటెరోస్టోములు అంటున్నాం. వీటినే ద్వితీయ ముఖదారులు అని కూడా మనం నేర్చుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 300 ఫ్రెండ్స్, ఈరోజు ఈ క్లాస్కి ఇది లాస్ట్ బిట్ మనం డిస్కస్ చేద్దాం. మిగతా బిట్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. సో ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్ అండ్ హ్యావ్ ఎ మెంబర్షిప్ ఆఫ్ జీకే కాంపిటీషన్స్. లాస్ట్ బిట్, ఈరోజు క్లాస్లో లాస్ట్ బిట్ మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 300 జీవ వ్యవస్థలో అనేక స్థాయిలలో కనిపించే జీవ భిన్నత్వమును ఏమంటారు? జీవ వ్యవస్థలో అనేక స్థాయిలలో కనిపించే జీవ భిన్నత్వమును ఏమంటాము? ఆన్సర్ జీవ వైవిధ్యము అని అంటారు. జీవ వైవిధ్యం. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్, రేపటి క్లాస్లో మనము జీవ వైవిధ్యాన్ని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎలాంటి వైవిధ్యం దేని మీద ఆధారపడి ఉంటుంది, అసలు వైవిధ్యాలు ఎన్ని రకాలు, ఇవన్నీ విషయాలు మనం నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్.